పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి ముందు దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి వాక్యాలను తీసుకున్న వారమే ప్రభువుకు మనము సమీపంగా చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 11వ వచనం. వాస్తవంగా ఈ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క శరీరమును రక్తమును ప్రభువును పొందినని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇంకా కొనసాగిస్తూ 14వ అధ్యాయంలో మరి దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధుల గురించి భాషల గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయంలో తనకున్నటువంటి ఆత్మీయమైన తపన ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెబుతూ 16వ అధ్యాయంలో విశ్వాసులు ఎలాగ ఉండాలి, విశ్వాసుల యొక్క విశ్వాసితులను కాపాడుకునే మార్గాలు ఏంటి అనే దాని గురించి ఈ 13వ వచనంలో 14వ వచనంలో 2 వచనాల్లో మొత్తం కొరింథీ పత్రికలో ఉన్న సంగతులన్నింటినీ మరి కలిపి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషంగా గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇక్కడ ప్రధానంగా 4 సంగతులు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రిమైండ్ చేస్తామంటున్నాడు. ఇవన్నీ ఇంతకుముందు చెప్పి మళ్ళా చెప్పడంలో కారణం ఏంటంటే ఈ 5 విషయాల్లో కూడా దేవుని ప్రజలు స్థిరపడాలని. మొట్టమొదటి ఏంటంటే మెలకువగా ఉండుడి. ఈ మెలకువగా ఉండుడి అనేది యేసుప్రభువు వారు చెప్పిన మాట. యేసుప్రభువు వారు లూకాసు వార్త 21వ అధ్యాయంలో చెబుతూ దానికి ఒక గైడెన్స్ ఇచ్చాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34-35 వచనాలు. అంతకుముందే మెలకువల మీద ఎన్నో ఉపమానాలు చెప్పాడు. దాసుడు దేశాంతరమే పోయి పని అప్పగించి వచ్చినప్పుడు ఏ యొక్క దాసుడు మెలకువగా కలిగి ఉంటాడో వారికి వెప్పు కలుగుతుంది, ఎవరు ఆరాధన చేయకపోతే దెబ్బలు కలుగుతాయని చెప్తాడు. అలాగనే బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల గురించి కూడా చెబుతూ మరి సిద్ధపడి ఉండని హెచ్చరిక కొరకై మేల్కొల్పు చెబుతూ ఉంటాడు. ఇక్కడైతే ఏమిటంటే 20వ అధ్యాయము 34-35 వచనాలలో మీ హృదయం ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారం వలన మందముగా ఉన్నదన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి గురి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత 36వ వచనంలో కాబట్టి మీరు జరగబోయే వీటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని నిలబొట్టకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఈ మేలుకొల్పును మెలుగులేని తనాన్ని మందగిలించేది ఏంటంటే తిండి, తర్వాత ఐకిక విచారం. ఈ 2 మనిషిని మత్తుగా మందంగా చేస్తుందంట. బాగా తిండి తింటే మత్తుగా ఉంటాం, బాగా ఐక విచారాలతో ఉంటే మందంగా ఉంటాం. 2 సంగతులు, ఒకటి మత్తు, రెండోది మందం. మత్తుగా ఉండటం అంటే ఇక ప్రపంచం ఏమైపోయినా నాకు సంబంధం పడుకుంటానంటారు. మందం అంటే ఇది ఇప్పుడు జరిగేదా, ఇది చేస్తామా, ఇది అయిద్దా. ఐక్య విచారం అంటే ఆయనకి ఏదో ఆశయం ఉంది, ఏదో గొప్పగా ఉంది, దాన్ని చేయడానికి డబ్బు లేదు, సపోర్ట్ లేదు, సోర్స్ లేదు, అప్పుడు ఏదో జరిగేది లేదే అటు మందంగా ఉంటాడు. అంటే చురుకుతనం పోతుంది. తిండేమో మొద్దులో పడుతుంది, ఐక్య విచారమేమో మందంలో పడుతుంది. ఈ 2 వచ్చిన ఈ రెండింటిని తట్టుకోవడానికి మనం మెలకు కావాలి. అంటే కావాలంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే
వీటన్నింటినీ తప్పించుకొని మనిషి కుమారుడు ఎదురు శక్తి గలవారిగా నిలబడటానికి ప్రార్థన చేయాలి. వెలుగు అనేటప్పటికీ ఏ విశ్వాసికైనా ప్రపంచంలో ఎక్కడ కూర్చున్న వాడికైనా గుర్తొచ్చేది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే యేసు ప్రభువారు మత్తయి సువార్త, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను మత్తయి సువార్తలో కూడా అంటాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40 చూడండి, 27వ అధ్యాయం 43 36వ వచనం. తర్వాత ఇంకో కొంచెం 39వ వచనంలో వారంతో ప్రార్థన చేస్తారు. 40వ వచనం అంటాడు, 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కాబట్టి ఇటు తప్పించుకోవడానికి ప్రార్థన. సరే, ఇప్పుడు ఈ మొత్తం మందాన్ని తప్పించుకోవడానికి ప్రార్థన అంటే, ఈ ప్రార్థన ఎటువంటిదంటే, ఈ ప్రార్థన అనేది ఒక మెడిసిన్స్ లాంటి, అది ఒక దానికి ఆరోగ్యకరమైన ఏమంటారు దాని వైద్యం, మెడిసిన్ అంటే అనమాట. అంటే ఈ మొత్తుని మందాన్ని తప్పించేది ప్రార్థన. ఇది ఈ మొత్తం మందని ఏమనంటే శోధన అన్నాడు ప్రభు. అదవుతుంది, ఇవి శోధన. ఈ శోధన నుండి తప్పించుకోవడానికి ప్రార్థన. సో ఇది మెలకువగా ఉండవలసిన ప్రాముఖ్యత గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టే మాట. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడు, ఆయన దేవుడిగా ఉండి మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుజాము అరణ్య ప్రదేశానికి వెళ్ళి చూడండి, మార్కు సువార్త 1:35. రాయబడిన మాట, ఆయన పెద్దగా లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో అక్కడ ప్రార్థన చేస్తున్నాను. చీకటి ఉండగానే పెద్దగా ఇది లేచిన తర్వాత అరణ్య ప్రదేశానికి వెళ్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళి యేసు ఒలీవల కొండకు వెళ్ళానని 8వ అధ్యాయం 10వ వచనంలో తెల్లవారగానే అని రాయబడింది. చూడండి ఆ మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనంలో అనగా ఆఖరి వచనం, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళి 8వ అధ్యాయం 10 యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన కొద్దికి వచ్చింది కనుక ఆయన కూర్చుండే వారికి బోధించుచున్నాను. కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా ఉన్న జనాలలో ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు, రాత్రంతా కూడా హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన మనిషి కుమారుడు ఆయన కన్నీళ్లతో వేదనతో తను మరి దేవునికి సమర్పించుకుంటూ వచ్చాను, సమర్పించుకొని విధేయుడు. కాబట్టి ఇదంతా కూడా మేల్కొల్పని ఎక్కడ వస్తుంది? ప్రార్థనలో వస్తుంది. ప్రార్థనగా మాత్రమే కాకుండా దానికి ఒక పర్టికులర్ ప్రాముఖ్యత ఎరగాల్సిన అవసరత. అది వేకువజాము కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు. దానియేలు గురించి రాస్తారంటాడు, ఇట్టి శాసనం సంతకము చేయబడినను దానియేలు ఇంటికి వెళ్ళి తన దేవుడైన యెహోవాకు ముమ్మారు ప్రార్థన చేస్తుంది. యెరూషలేము కట్టు కిటికీలు తెరిచి ఉండగా. అంటే ఇదంతా కూడా ఏంటంటే మేల్కొల్పునం. మన ఎదురుగా ఉంది, మత్తు అక్కడ ఉంది, మందం ఇక్కడ ఉంది, ఆత్మీయ నష్టం ఇక్కడ ఉంది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది అవసరం. ఇప్పుడు విశ్వాసమైన మరింత సంఘానికి మొత్తానికి అపోస్తలుల పౌలు చెప్పే మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే
ఈ షల్ ప్రే, ఈ షుడ్ ప్రే అని మీరు ప్రార్థించండి. ప్రార్థన లేకపోతే శోధన రావచ్చు, మత్తు రావచ్చు, మందం రావచ్చు, సింహము గోల్లాంటి పరిస్థితులు. కాబట్టి ఏదైనా రావచ్చు విశ్వాసకి ఎప్పుడైనా ఏదైనా. ఎందుకంటే అపవాది గురించి రాస్తూ ఎవరిని మింగుదామని గర్జించు సింహములే ఈ అపవాది తిరుగులాడుచున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కొరింథీ సంఘాలన్నింటినీ గుర్తు చేసి మొట్టమొదటిగా ఇచ్చిన కాషన్ ఏంటంటే మెలకువగా ఉండండి. రెండవ మాట 1 కొరింథీ 16:13 నిలకడగా ఉండండి. ఇది స్టెడ్ ఫాస్ట్ అనేది ఇదేంటంటే విశ్వాసం ముందు నిలకడగా ఉండండి. స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నిలకడ. ఈ విశ్వాసము అనేది దీనికి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విశ్వాసం ముందు నిలకడగా ఉండే తత్వానికి ఎన్ని ఆత్మీయ సంగతులు ఉన్నాయో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్వాసము అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి పొందడానికి రుజువులై ఉన్నది. ఈ విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. ఏదైతే ఉందనుకుంటున్నామో అది మన కళ్ళు కనపడుతుంది. సపోజ్ పరలోకం ఉందని విశ్వాసంగా మనం నమ్ముతున్నాం. ఈ పరలోకం మన కళ్ళెదురుగా కనపడుతుంది. అందుకని స్వార్థకి వెళ్ళినప్పుడు సహోదరుడని ఏమని చెప్తారంటే శుద్ధ శివులతో అలంకరింపబడింది, బంగారు వీధులతో ఉన్నది అని చెప్తారా? లేకపోతే బంగారు వీధులతో ఉన్న అంటా అంటారా? అంట అంటే పెద్ద తంట ఉంది. ఉంది అంటే మేము విశ్వాసంతో ఆ పరలోకాన్ని భూమి మీద మేము చూసాం. అది మన నిరీక్షణకు ఆధారం. ఒకవేళ విశ్వాసం లేకపోతే పరలోకం మనకు కనపడదు, దేవదూతలు మనకు కనపడరు, పరిశుద్ధులు మనకు కనపడరు, దేవుని యొక్క పవిత్రత మనకు కనపడదు, దేవుని యొక్క నమ్మకం ఏమని కనపడవు. విశ్వాసం బట్టి వీటన్నిటి చూసాం. యోనా చేప కడుపులో ఉన్నాడంటే దేని బట్టి నమ్ముతున్నాం? విశ్వాసం బట్టి యోనా ఉన్నాడని నమ్ముతున్నాం. లేకపోతే యోనా చేప కడుపులో ఉన్నాడంటే ఊరుకోడు సార్ అని అబద్ధాలు చెబుతున్నారు మీరు, ఇట్లాంటి మాటలు చెప్పొద్దు అంటాం. మనమే అంటాం, ప్రార్థన చేసేవాళ్ళం అంటాం, కానీ నమ్ముతున్నాం. ఏం కారణం? యేసు ప్రభువు చెప్పాడు, మనిషి కుమారుడు చేప కడుపులో యోనా ఎలా ఉన్నాడు అట్లాగే మనిషి కుమారుడు కూడా 3 దినాలు సమాధిలో ఉన్నట్టు తథ్యం, తిరిగి లేవటం తథ్యం చెప్పుకుంటున్నాం. అందుకని యోనాను కూర్చున్న సూచక్రియ తప్ప మరే సూచక్రియ మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాసంతో చూస్తున్నాం. దీన్ని బట్టి మనకేమొచ్చింది? 2వ వచనంలో దాన్ని బట్టి మీ పెద్దలు సాక్ష్యం పొందిరి. ఈ విశ్వాసము సాక్ష్యానికి మూలం. ఇప్పుడు ఏమో సిస్టర్ గారి సాక్ష్యం చెప్పింది, ప్రార్థించాను, దేవుడు చేశాను కదా. కాబట్టి ఏంటి? సాక్ష్యం పొందిరి విశ్వాసమును బట్టి. మన పెద్దలు సాక్ష్యం పొందారంటే విశ్వాసాన్ని బట్టి. అంటే చాలా మంది ఉన్నారు ఈ లిస్టులో. 11వ అధ్యాయం 1 నుండి చూస్తే హేబేలు నుండి 12వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువు వరకు. అంతేకాదు అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసములో కాపాడుకొంటిని, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడుముట్టించితిని, ఇక నా మీద నీతి కిరీటం పెట్టుకొని పౌలు కరటం చూసాం మనం. ఆయన చూసారా? కానీ చెప్తున్నాడు నీతి కిరీటం నా మీద ఉంది. మొట్టమే కాదు, ఇది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షత అపేక్షించే వారందరికీ కూడా ఇది విశ్వాసం ముందు నిలకడగా ఉండే ఆత్మీయమైనటువంటి సత్యం. మొట్టమొదట సాక్ష్యం ఉంటుంది. దాన్ని బట్టి 3వ వచనం హెబ్రీ 11:3 అంటాడు, ప్రపంచములను దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు. ఈ విశ్వాసమును బట్టి
సత్యం ఏంటంటే సాక్షి మాత్రమే కాదు, ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఈ మాట విశ్వాసం మాత్రం చెప్పగలరు. ఒక నిర్మాణకుడు ఉన్నాడు, ఆయన నిర్మించాడని విశ్వాసం మాత్రం చెప్తారు. లేకపోతే ఓ తుఫాన్ వచ్చేసింది, నీళ్ళలో పక్క కొట్టుకుపోయింది, భూమి అయిపోయింది, ఆ భూమిలో పక్కన ఉండే కొట్టలేని ఇట్లా కథలు చెప్తా ఉంటుంది. ఏ కారణం? విశ్వాసమును బట్టి ఆయన ప్రపంచములను తన వాక్యం వల్ల నిర్మాణం చేసినాడు. అంతే, తన వాక్కు ద్వారా నిర్మాణం చేశాడు. కేవలం మనం నిలబెట్టేది. పర్వతాలు పుట్టించిన వాడు మన దేవుడు, సూర్యచంద్రులు పుట్టించిన వాడు మన దేవుడు, సర్వ సృష్టికి కారణమైన వాడు మన దేవుడు, ప్రపంచాన్ని నిర్మించిన వాడు మన దేవుడు. ఎవ్రీ 1వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో కూడా ఆ మాట ఉంది. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధముగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడే దేవుడు అంటూ ఇక్కడ ఏమంటాడంటే 2వ వచనంలో ఈ దినవంతుల కుమారునితో మతం ఆయన ఆ కుమారుని సమస్తమంతా వారసుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన ద్వారా ప్రపంచములను ఏమాత్రము అనుమానించడానికి వీలే. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ అన్ని దేశాలు, ప్రపంచంలో అన్నిటిని నిర్మించిన వాడిని. ఒక్కటి కానీ ఆయన లేకుండా లేడు అనే చూడండి. యుగములను సృష్టించాను. ప్రపంచాలంటే మూలవాక్యంలో యుగాలంట. మన పితరుల కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో యుగాలు గడిచిపోయింది. కరోనా చాలా మందిని వ్యాపించింది. నేనేమంటానంటే కరోనా ముందు కాలం, కరోనా తర్వాత కాలం అంటున్నా. అంటే ఒకవేళ లిటరల్గా సమాజానికి ఒప్పుకోవచ్చు, కానీ మనం ఎరుగుదము. కరోనా ముందు 100 మంది కూర్చొని ఆరాధన చేసేవాడు. కరోనా వచ్చి ఒక్కరు కూడా ఏర్పాటు చేసేసింది. ఒకవేళ ఎవరైనా కూర్చేసుకొని అంత దూరం కూర్చోవాలి. ఇప్పుడు బ్రహ్మహత్వం మళ్ళీ అందరూ సమాజంగా కూర్చోగలుగుతున్నాం. కానీ కరోనా కాలం ముందు అందరూ ఎంత అన్యాయంగా ఉన్నాం. కరోనా వచ్చి ఎంత దూరం చేసింది. యుగం కదా, అదొక యుగం, అదొక కాలం, అదొక సమయం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం. విశ్వాసమును బట్టి ఆయన ప్రపంచాన్ని నిర్మించాడు. తర్వాత హెబ్రీ 11వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి దయచేసి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇప్పుడు మరణించే టైం కూడా మనకు ఒకటి ఉంది. దాన్ని ఏమనంటే విశ్వాసం గలవారై మృతి పొందాలా. ఆ మృతి పొందాలంటే మనం ఎవరిని యాత్రికులము పరదేశమని నమ్మాలి. వారందరూ కూడా అట్లా చేశారంట. మీరందరూ వాగ్దాన ఫలం పోయినను దూరం నుండి చూసి వందనం చేసి మాది దేశం కాదే కదా. కానీ ఇప్పుడు విశ్వాసం ఎక్కడ ఉంటుంది. ఈ ఇల్లు మనది కాదు, ఈ బట్టలు మనది కాదు అంటే ఎంత కోపం. ఎంత కష్టపడి సంపాదించుకున్నాం. మా నాన్నగారు సంపాదించారు. అది ప్రభావం అంటే వారు పరమేశ్వరం యాత్రలు మృతి పొందారంటే ఏమీ లేదు, పోతానే ఉన్నారు. ఒక్కడ పోతానే ఉన్నారు, సాగిపోతానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అయిపోమంటే అక్కడ అయిపోయింది. మోషేని నిష్కాకొండ దగ్గర ఆగిపోమని, ఇక చచ్చిపోమని. మనకైతే ఎంత కోపం వస్తుంది. ద్వితీయ విదేశాల కోసం 34వ అధ్యాయంలో ఈ దేశం నిష్కాకొండ దగ్గర దూరం చూపుతారు. అదంతా చూసావా, అదిగో కనాన దేశం, అదిగో చూడు అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని ఇప్పుడు మనం అందుకనే వాడు వందనం చేశారంట. అప్పుడు అంతమించి కాలాన్ని మేము చూడబోతున్నామా, కానీ నువ్వు చూడు మోషే చచ్చిపో. అద్భుతం.
నేను చూసాను, నాకు చాలు. మనమైతే మోషే చాలా విషయాలు రిక్వెస్ట్ చేశాడు, నువ్వు నాతో నీ వైపు నాకు చూపించుకున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాడు రిక్వెస్ట్ చేయొచ్చు, నన్ను ఇక్కడ వద్దు, నన్ను కొంచెం వెళ్ళని, యువతను దాటని అనవచ్చు, కానీ అనలా. ఆరోను చనిపోయాడు, మోషే చనిపోయాడు, యెహోషువ తెచ్చేశాడు. యెహోషువను అభిషేకిస్తాడు అక్కడ వచ్చింది యెహోషువ మొదటి అధ్యాయం. చెప్తే నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా భయపడకు, నిబ్బరం కలుగు, ధైర్యంగా ఉండు, సాగిపో, కనాను వాటికి వెళ్ళు చెప్పిన మాటలకు యెహోషువ నాయకత్వం. కాబట్టి వీటన్నిటిని కూడా చూస్తే ఈ విశ్వాసం అనేది మనకి సాక్ష్యం, ఈ విశ్వాసం అనేది ఈ ప్రపంచాన్ని చూడడానికి ఆధారం, ఈ విశ్వాసం అనేది సాగిపోవడానికి ఆత్మీయ ప్రయాణానికి మూలం. ఇవి లేకుండా ఎవరు కానీ లేక అందుకని విశ్వాసం ముందు నిలకడగా ఉండు. మూడవ మాట 1 కొరింథీ 16వ అధ్యాయంలో 13వ వచనంలో పౌరుషము గల వారైనది. ఇది తెలుగు పదం కంటే కూడా ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ట్రీట్ యూ లైక్ ఏ మ్యాన్ అంటే పౌరుషం అంటే భౌతికమైన పౌరుషము వేరు, బైబిల్లో ఈ మాటకు ఇచ్చినటువంటి అర్థం వేరు. ట్రీట్ యూ లైక్ ఏ మ్యాన్ అంటే విడిచిపెట్టు అని చెప్పేది, వదిలిపెట్టు అని. అంటే ఒక వ్యక్తి మొట్టమొదట ఇంటిలో ఉంటాడు, ఆ వ్యక్తి ఇల్లు దాటిన తర్వాత కొంచెం పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్ అప్పటికి ఇల్లు విడిచిపెట్టిన ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళకి ఇన్స్టిట్యూట్ తిరుగుతూ ఉంటాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలని ఆశపడతాం. ఇంట్లోనే ఉంటాం, ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లోనే తిరుగుతూ ఉంటాం. మరి బయలుదేరుతాడు, సాయంత్రం ఇంటికి వచ్చి కొన్ని గంటలు పడుకుంటాడు. స్కూల్ అయిపోయి కాలేజీకి వెళ్తాం, అంటే ఇప్పుడు మేము హాస్టల్ అనుకున్నాం. ఇప్పుడు ఇల్లు పోయింది, స్కూల్ పోయింది, హాస్టల్ వెళ్ళిపోయాడు. అసలు ఏమైపోయింది, ప్రపంచం వచ్చిపోతాడు. ఆ తర్వాత జాబ్లోకి వెళ్తాడు. ఓకే, అప్పుడు ఇల్లు పోయింది, స్కూల్ పోయింది, కాలేజీ పోయింది, ఉద్యోగంలోకి వెళ్తాడు. ఆ తర్వాత జాబులు కూడా రిటైర్డ్ అయిపోతాడు. అప్పటికి ఇంకా ఏమి తన ముందు కనుక మళ్ళీ కొత్త ప్రపంచం. చిన్నపిల్లలాగా వెళ్ళి ప్లేట్లు తీసుకెళ్ళి అమ్మ అన్నం పెట్టంటాడా, ఇక లేదు అయిపోయింది. లేదా కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి టీచర్ పాటలు చెప్పి అవి కూడా పోయింది. అంటే వదిలిపెట్టేది పౌరుషం. అంటే ఈ భౌతికమైన పౌరుషానికి ఈ మాట రాయ పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు వదిలిపెట్టాల్సిందే, నువ్వు ముందుకు వెళ్ళిపోవాల్సిందే అనేది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పే విలువైనటువంటి మాట. అంటే పట్టుకున్నందాక ఏమి నీకు ఇక్కడ లేదు, శ్రద్ధే లేదు. కొరింథీ సంఘానికి చెప్పిన, మనకు అపోస్తలుడైన పౌలు చెప్పిన ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు నువ్వు ఒక మాదిరిగా ఉండాలి అని చెప్పారు. పౌరుషం గలవారు ఏంటంటే ఇవాళ రోల్ మోడల్ ఆఫ్ ది బిలీవర్స్ చర్చ్ అనే సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాం. దీన్ని మనం భౌతికమైన పౌరుషాన్ని తీసుకుంటే ఏమవుతుంది, ఈ చేయి నాది, ఇల్లు నాది, ఇది నాది అంటే దీన్ని వదిలిపెట్టు. ప్రభు కోరుకునేది మీరు ఆత్మీయమైన పౌరుషంగా ఉన్నప్పుడు వీటన్నిటిని దాటి మాదిరిగా వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, నిజమే ఆక ఇంత మాదిరి చూపించింది మనకి, వీటన్నిటికీ మనకి ప్రభు యేసుక్రీస్తు వారే మాదిరి కదా. ఆయన తన దైవత్వాన్ని వదిలిపెట్టాడు, దేవదూత ఆరాధన వదిలిపెట్టాడు, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టాడు. ఇవన్నీ వదులుకుంటూ ఆఖరికి
ప్రాణం కూడా వదిలిపెట్టాడు మన దగ్గర. ప్రాణం కూడా చూడండి, ఆ మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. ఇదే మనకు కావాల్సింది. ఈజ్ రోల్ మోడల్, ఈజ్ మోడల్. ఆయన మనకి మాదిరి. పేతురు అంటాడు, ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేందు నడుచుకున్నట్టుగా ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి పుట్టినప్పుడు మాదిరి, పెరిగినప్పుడు మాదిరి, మరణించినప్పుడు మాదిరి. అంటే ఆయన ఆత్మీయమైన రోషము పౌరుషం గలవాడని సంగతిని ఈ సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకవేళ ఈ పౌరుషం లేకపోతే ఆయన రాడు, భూమి మీదకి రాడు. ఈ పౌరుషం లేకపోతే వదిలిపెట్టాల్సి వదిలిపెట్టడు. మనం ఎరుగుతాం. బైబిల్ అందరూ కూడా వదిలిపెడుతూ వచ్చినారు. అబ్రాహాముతో, అబ్రాహ్మా, నీవు నీ తండ్రిని నీ బంధువులను నీవు విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి బంధువులు వదిలిపెట్టుకుంటే అర్థమని. ఒక్కొక్కటి లోతులు విడిచిపెట్టాలి, ఆశలు విడిచిపెట్టాలి, పరిస్థితులన్నింటినీ కలిగిన వాటన్నింటినీ వదిలిపెట్టాలి. మొట్టమొదటిగా తన తండ్రి యొక్క మరి వ్యాపారాన్ని వదిలిపెట్టాడు. అక్కడి నుండి వదిలిపెట్టుకోవడానికి పోయాడు. కాబట్టి ఇదంతా మనకి ఏం నేర్పిస్తా ఉందంటే ఆత్మీయమైన పౌరుషాన్ని చూపించే ఆత్మీయమైన స్థాయి ఇది. చాలా పర్యాలు మనం అన్నింటి గట్టిగా పట్టుకుంటాం. ఎంత గట్టిగా పట్టుకుంటామంటే, ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిది అన్నట్టు. ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిది అనుకుంటాం. దాన్ని అన్నాడు, పట్టుకోమన్నాడు. ప్రకటన గ్రంథంలో అన్నాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, జాలు విడుస్తావేమో జాగ్రత్తగా ఉండు. అంటే ఏంటి? నేను వచ్చే వరకు ఆయన పట్టుకోమన్నా పట్టుకోవాలి. యోహాను పత్రిక అంటారు, లోకమైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఇవి తల్లి వల్ల పుట్టినవి, ఇవి దృష్టి నుండి పుట్టినవి. వీటిని పట్టుకోవద్దు, వదిలిపెట్టుకుంటూ వెళ్ళి ఇంకా 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 ఇంకా. నేను అనుకుంటాను, చివరికి ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ వెళితే విశ్వాసకి మిగిలేది ఒక్కటే. అదేంటంటే నిరీక్షణ మిగులుతుంది. ఏమో అన్నీ వదిలిపెట్టాలి. సేవకురాలంటే ఉద్యోగం వదిలిపెట్టాలి, సేవకురాలంటే వ్యాపారం వదిలిపెట్టాలా, సేవకురాలంటే కులాన్ని వదిలిపెట్టాలా. సావుకు వచ్చిన తర్వాత కదా బ్రాకెట్లో ఆ కులాన్ని పెట్టుకుంటేనే నువ్వు వదిలిపెట్టినాడు ఎట్లా అవుతావు? అవసరప్పుడు సాక్షాత్తుగా చెప్పు, నీ కులాన్ని రక్షించుకోవాలని భారంతో నేను ఇందులో వచ్చాను చెప్పు. కానీ భౌతికంగా కనపడదు. ఇది ఒక ఆత్మీయమైన హింస, పౌరుషానికి హేతు కానే కాదు. సాధ్యమైనంత వరకు మాదిరిగా ఉండడానికి ప్రయత్నించాలి. పౌరుషాన్ని శ్రమిస్తాను అంటాడు. రోమపత్రిక అంటాడు చూడండి, 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం, కాగా బలవంతులైన మనమే సంతోషపరచుకొనక బలహీనను దౌర్బల్యమును భరించుటకు భద్రమై ఉన్నాము. మనమే సంతోషపరచుకొనక బలహీనను మనము వాళ్ళ బయటికి తీసుకురావడానికి ఇష్టపడే వారంగా ఉంటాం. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఇంత మాత్రమే కాకుండా అంటాడు, సాధ్యమైనంత వరకు మరి
నా వారికి వేరే నేను వారి రక్షణ కొరకు 9వ అధ్యాయం అంటాడు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తుని వేరే శాపగ్రస్తుడే ఉండకూడదును. శాపగ్రస్తుడైపోతాను నేను. ఈ పౌరుషం సాధ్యమైనంత వరకు దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే ఏంటి ఏంటంటే ఆయనకున్నటువంటి సారిపుత్రుల కారణం ఇంకేదైనా తగ్గించుకునేది ఉంటే, ఇంకేదైనా లోపరుచుకునేది ఉంటే, ఇంకేదైనా భరించేది ఉంటే అది నేను చేయడానికి ఇష్టపడతాను. కాబట్టి మొట్టమొదట మెలకువగా ఉండడు. రెండవది విశ్వాసం ముందు నిలకడగా ఉండడు. మూడవది పౌరుషం గల వారే. నాలుగవది బలవంతులై ఉండడు కదా. 1 కొరింథీ 16వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, బలవంతులై ఉండడు, బీ స్ట్రాంగ్. ఇది ఈ బలవంతము అనేది ఎందులో ఉండాలి? బలవంతులుగా బలంగా ఉండేది మనకు తెలుసు. యోనాని సముద్రంలో పడవేసినప్పుడు ఆయన గొప్ప గాలిని సముద్రం మీద పుట్టించాడు. అంటే బలమైన గాలి దానిలో పోల్చుకుంటూ యేసు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెబుతూ ఒకడు కొత్తగా జన్మించాలని చెబుతూ, వాడు కొత్తగా జన్మించలే తప్ప వాడు దేవురాజ్యంలో ప్రవేశించాలని చెప్తూ అక్కడ ఆత్మను కూడా ఒక బలమైన గాలితో పోలుస్తూ వచ్చాడు. చూద్దామా యోహాను సువార్త 3వ అధ్యాయము 7. మీరు కొత్తగా జన్మించుకోనని నేను మీతో చెప్పిన ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోను నీకు తెలియదు. ఆత్మమర్మగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు. బలమైన ఆత్మతో జన్మించిన వాడు గాలి లాంటి వాడు. ఆయన సంగతి ఏంటంటే వీడు ఎట్లాగా ఈ అలవాటు నుండి మారేడు, వీడు ఎట్లా ఈ దుర సహవాసం నుండి దుష్ట సాంగత్యం నుండి తప్పుకున్నాడంటే ఆశ్చర్యం. వాడు అక్కడ పోలేడు, వాడితో ఉండలేడు, వాడిని చూడలేడు, వాడితో కూర్చుండలేడు. ఎక్కడ 1 ప్రకారం దుష్టుల ఆలోచన తప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ధర్మశాస్త్రం ఆనందించచ్చు. దేవాలయంతో దాన్ని ఎక్కడి వచ్చింది? ఆ బలమైన ఆత్మ తన లోపలికి వచ్చింది, గాలిలోకి వచ్చింది. అందుకని తను ఏం చేస్తున్నాడో తనకే తెలుసు, ఆత్మ ద్వారా తెలుసు. వీడికి ఏం తెలుసు? అందుకని ఏంటి అయమైన సొంతం అంటారు. ఆత్మానుసారులు లోకానికి ఒక గాలి వెళ్ళిపోతున్నాడు. ఏంటి అక్కడికి వెళ్తున్నాడు? బైబిల్ తీసుకుని ఇంత వర్షంలో బదిలీ ఏంటి? అర్థం కాదు. ఇది మర్మం. ఈ గాలి అక్కడ తీసుకుపోతుంది, ఈ గాలి అక్కడ తీసుకుపోతుంది ఆ మనిషిని. వర్షం అయినా ఒకటే, మండు టెంట అయినా ఒకటే, సుడి గాలి అయినా ఒకటే, గసగనే చలి అయినా ఒకటే. అందుకని స్ట్రాంగ్ ఇన్ మైండ్ అన్నమాట. మనసులో బలంగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఎప్పుడు బలంగా ఉంటామో అప్పుడు చక్కగా ఆయన బలమైన కార్యం. ఎందుకంటే యేసుప్రభు ఆయన బలవంతుడైన దేవుడే కాదు. అందుకని ఆయన సృష్టించినటువంటి నేషన్స్ ఏమంటారంటే తరాలు, రాజ్యాలు ఆయన చేతిలో బలమైన రాజ్యాలు ఆఖరి పొందకాలు ఒక్కొక్కడికి ఇచ్చుకుంటూ వచ్చాడు. గీహోనులు, సీహోనులు, సీదోనీలు, గిర్గాషీయులు, అమోరీలు, మోయాబీలు, ఫిలిస్తీన్లు, హివ్వీలు, హిత్తీలు, అందరూ కూడా లోతు
కానాను సంతతిలో వచ్చాడంటే ఆవుషేపు 50లో నోవా యొక్క మనవడి వంశంలో వచ్చేసారు. ఒక్క జనం పెద్ద జనం అయిపోయారు. వాడు ఒకరొక రాజ్యాన్ని వేసేసుకున్నారు. తీసుకువేసుకొని కూర్చున్నారు. ఈయనకి ఎప్పో పాపం ఐగుప్తుడు బయటకు వచ్చిన నా దేశం గురించి వెళ్ళాలంటే ఎన్ని బాధలో పడతారు లేదు. కానీ రాజులు జయించినటువంటి అద్భుతమైన జయం అదంతా కూడా మనం చూస్తూ ఉంటే కనపడతా ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ ఇన్ ద నేషన్స్, గొప్ప రాజ్యాలను దేవుడు తన ప్రజలకు సొంతం చేశాడు. కాబట్టి ఈనాడు ఆత్మీయ జీవితంలో కూడా మనం రాజ్యాన్ని జయించే రాజులు కాదు. అది ప్రభుత్వం ఉద్దేశం. కొరింథీయుల సంఘానికి చెప్పినా, మనకు చెప్పినా, ఎవరికి చెప్పినా పరిపూర్ణమైనటువంటి నమ్మకత్వం ఏంటంటే స్ట్రాంగ్ నేషన్, మన ఒక బలమైన రాజ్యం అన్నాడు కదా. ప్రకటన గ్రంథం ఆ మాట అన్నట్టు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మనం ప్రేమించచ్చు. 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించచ్చు తన రక్తం వల్ల మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావం యుగయుగములు కలుగునుగా కాను. ఆయన మనం తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. తన తండ్రి యొక్క దేవునికి మనం ఒక రాజ్యం అంటాం. వీఆర్ ద స్ట్రాంగ్ నేషన్. ఈ నేషన్ని చూస్తే బయట వాడికి వణుకు పుట్టింది అన్నమాట. ఎందుకు? మనం ఎరుగుదాం. మన పితరులు ఇర్మియాని గోతులో పడేశారు. ఎలా చెప్పినందుకు దానియేలు సింహ గుహలో, షడ్రక్ మేషక్ మరి విశ్వాస వీధిలోకి అయితే వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి మరణాంతకరపు శ్రమలను గురించి వచ్చారు. ఎక్కడ ఎందుకు? మన యేసు ప్రభువుని, మన రక్షకుడైన దేవుని మామూలుగా చంపారా? భయంకరమైన కొనాదెప్పులు, ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, అవమానం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదైనా బలవంతులుగా ఉండండి ఉమ్మి వేశారా? బలవంతుడు కావు. దెబ్బలు కొట్టారా? బలవంతుడు కాక. అవమానపరిచారా? బలవంతుడు కా. ఏమి జరిగినా ఆత్మీయంగా బలహీనత కావద్దు. అది ప్రభు ఉద్దేశం. నువ్వు బలహీనం అయితే ఒక రాజ్యాన్ని, ఇప్పుడు బలహీనమైన రాజు ఉన్నాడు, బలవంతుడు రాజు ఓడిస్తాడా లేదా? ఒకడు కాదు, ఈ ఎట్టగొట్టగా లాక్కోవడానికి 10 మంది ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు? ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంది? చిన్న దేశం. అది పుట్టిన రోజు నుండి ఇప్పటివరకు యుద్ధాలే. ఒకడు ఓడించడం లేడు. తన చరిత్ర తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని దేశాలకు కావలసిన జ్ఞానవంతులు, సంపన్నులు అందరూ కూడా ఇజ్రాయెల్ దేశం. అమెరికాలో దాదాపుగా చాలా మంది ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళినటువంటి ఈ ఏమంటారు సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళకి వెపన్స్కి జ్ఞానం నేర్పించే వాళ్ళంతా ఇజ్రాయెల్ కంట్రీలో నుండి. అందుకనే తొందరపడి ఆ దేశం తొలికి అక్కడ అనలేరు, ఏది మాకు ఎలవలేరు. ఎందుకు ఈ సంగతులు చెప్తామంటే, ఒకవేళ భౌతికమైన ఇజ్రాయెల్ కాదు, ఆత్మీయమైన ఇజ్రాయెల్ కాదు, మన మీద శక్తులు ఓడిపోవాలి, మన విశ్వాసం చూసి ఓడిపోవాలి, మన మేల్కొల్పును చూసి ఓడిపోవాలి, మన పౌరుషులు చూసి నా వల్ల కాదు మనిషిని నేను ఓడించడం నా శక్తి కాదని నమస్కారం చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని స్ట్రాంగ్ ఇన్ ద నేషన్, స్ట్రాంగ్ ఇన్ ద మైండ్, స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్ అనే సంగతి ప్రాతకాల వేళ జ్ఞాపకం చేస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితిలోకి నువ్వు రాగలవో ఒక రాజ్యంగా కనపడుతుంది, ఒక విలువైన వ్యక్తిగా కనపడుతుంది, ఒక ప్రశస్తమైనటువంటి ఆత్మీయమైన స్థాయిలో కలిగిన వ్యక్తిగా కనపడుతుంది. యేసుప్రభువు ఆ గురించి యెషయా గ్రంథం 63వ అధ్యాయం అంటాడు, ఈ ద్రాక్షాగారం తొక్కిన వారు ఎవరంటే నేనే. రోషం చూడండి మాటని. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో నేను ఒంటిగా తొక్కి తిని రౌద్రం కలిగి రోషం కలిగి తొక్కాను అంటాడు. చూడండి అన్నమాట.
12వ వచనం. నీ వస్త్రములు ఎర్రగా ఉన్నవేమి, నీ బట్టలు ద్రాక్షాగాలులు త్రొక్కుచున్న వారి బట్టలు ఉన్నవేమి. ఒంటరిగా ద్రాక్షాగాలులు త్రొక్కితిని, జనములో ఎవడు నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని ద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ దాగులే. రౌద్రము కలిగి, రోషము కలిగి, కోపము కలిగి ఒంటరిగా తొక్కితిని. ఈ మాటలు చూస్తే జనములో ఎవడో నాకు సాటి లేడు, తోడే లేదు, ఎవరు అవసరం నేను చాలు. కాబట్టి ఇది మన ఆత్మీయమైన తాత్పర్యంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిది ఆఖరిది 1 కొరింథీ 16 వచనం 14 వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో. ఈ ప్రేమతో చేయటం అనేది ఇట్స్ ద చారిటీ. అందుకని చారిటబుల్ ట్రస్ట్ ఉండే చూడండి, అక్కడక్కడ చారిటబుల్ ట్రస్ట్ అంటారంటే ఎవరిని దాదాపుగా దయ కలిగిన మనసు, కరుణ కలిగిన మనసు, జాలి కలిగిన మనసు ఈ ప్రేమలో దాగి ఉంటాయి. అంటే నువ్వు చేసేది ఎట్లా చేయాలంటే ప్రేమతో చేయాలి, దయతో చేయాలి, జాలితో చేయాలి. తర్వాత ఏమి లాభాన్ని అపేక్షించకుండా చేయాలి. భవిష్యత్తులో ఇప్పుడు జనరల్గా ఎవరైనా చదివిస్తారు మా పిల్లలు కానీ, లేకపోతే అన్న పిల్లలు, తమ్ముడి పిల్లలు, చెల్లి పిల్లలు చదివిస్తారు కదా. చదివించినప్పుడు వాడి మైండ్లో ఏముంటుంది, వాడి భవిష్యత్తులో వాడు బాగుపడిన నాకు సహాయపడతాడు. కానీ ఇది అది కాదు. ఇది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా చెయ్యి. మీరు చేయగలి ప్రేమతో చేయమని కాదు, కానీ ఇట్స్ అ లవ్ అండ్ కైండ్నెస్, జాలి, కరుణ కలిగినటువంటి కాదు. వీటన్నిటి కానీ మనం వెలిగితే అద్భుతమైనటువంటి కార్యాలు చేయొచ్చు. ఎందుకంటే 1:4 అంటాడు, ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన మనల్ని నిష్కారణంగా ప్రేమించాడు. ప్రేమించినప్పుడు మన చార్ట్ అక్కడ చూశాడు. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం చూస్తే మీరు దైవోగ్రతకు పాత్రులు, మీరు అంధకార సంబంధమైన వారితో మీరు కార్యములు జరిగించిన వాళ్ళు, మీరు దూరస్తులు, మీరు దేవుడు లేనివారు, మీరు నిబంధన లేనివారు, మీరు అన్యజనులు, మీరు పరదేశులు, మీరు వాగ్దానం లేనివారు, ఇశ్రాయేలుతో సహోదరులు కానివారు. ఇలా లిస్టు పెడితే చుట్టూరు పెద్ద లిస్టు ఉంటుంది మన చుట్టూ. మీరు శత్రువులై ఉండగా, మీరు భక్తిహీనులై ఉండగా, మీరు బలహీనులై ఉండగా, ఇది మన లిస్టు. ఈ లిస్టు చూసి ప్రేమించే దేవుడు ఎవరైనా ప్రపంచంలో ఉంటారా? ఆయన ప్రేమించాడు. అందుకనే ఆయన ప్రేమ శాశ్వతమైనది. 26:31 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను కనుక విడవక వీడలా కృప చూపుతున్నాను. ఈ కృపా కాలంలో విశ్వాసంగా సాగిపోతుండగా బలదిగా మనం పరీక్షించుకోవాలా. ముందా ఆ మేలుకొల్పు, ముందా ఆ విశ్వాసము, ముందా ఆ యొక్క ఆ పౌరుషం, ముందా ఆ గొప్పదైనటువంటి బలం, ముందా ఆ దైవికమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ గురించి మాట్లాడుకుంటేనే మనం ఎన్నో సంగతులు ధ్యానించవచ్చు. ఇన్ని సంగతులు మన మధ్య పెట్టాడు. చిన్న వచ్చినమే కానీ శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం బోధింపబడుతూ ఉండగా మనము కూడా సరిచేయబడిన వారమై, చక్కపరచబడిన వారమై, నూతనపరచబడిన వారమై పరిశుద్ధ బలంలో ప్రవేశిస్తాం. ఒకవేళ ఇది కాదనుకుంటే, ఇవేమీ లేకపోతే మనకేం అవసరం, ఇవేమీ లేకపోతే పరలోకం అవసరం లేదనుకునే వాడికి ఏం అవసరం? పరలోకం నాకు అవసరం లేదు, ఏం అవసరం? పరలోకం కావాలి, ప్రభుత్వం ఉండాలి, సదాకాలం ఉండాలి,
నిత్యత్వం సంతోషించాలనుకున్న వారికి ఇవ్వబడిన ఆత్మీయమైన హెచ్చరికలే వాటిని పట్టుకున్నాం. బలంగా సాగుదాం. తప్పిపోయినవి, జారిపోయినవి ఎన్నెన్నో మన చుట్టూ ఉన్నప్పుడు సైతం వాటిని క్షమాపణ కోరుకుంటూ మనం నూతన పరుచుకున్నాం. ప్రభానికి అభిజీవన విశ్వాసం జీవితం నుండి తొలగిపోయి భౌతికమైన పౌరుషం ఉంది, కానీ ఆత్మీయమైనటువంటి ఆ ఫిట్ అనే పదంలో ఉండిపోయింది. దాన్ని నాకు ఇవ్వని ప్రభుని అడుగుదాం. మనకు సహాయపడతాం.